హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం ఫైనైట్ ఇంటర్వెల్స్ డిస్కస్ చేసాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, ఓపెన్ ఇంటర్వెల్ ఏబి, ఈ ఇంటర్వెల్స్ డిస్కస్ చేసాం. క్లోజ్డ్ ఏబి, రైట్. నెక్స్ట్ ఓపెన్ ఏబి, ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, ఓపెన్ ఇంటర్వెల్ బి. నెక్స్ట్ ఓపెన్ ఏ, క్లోజ్డ్ బి. ఈ 4 రకాలైన ఇంటర్వెల్స్ మనం డిస్కస్ చేసాం. ఈ ఇంటర్వెల్స్ అన్నిటి కూడా ఆ ఫైనైట్ లెంత్, వీటి తాలూకా లెంత్ ఫైనైట్ అనమాట. అంటే ప్రతి ఇంటర్వెల్ తాలూకా లెంత్ ఎంత అంటే బి మైనస్ ఏ. ఓకేనా? సపోజ్ మీరు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి తీసుకున్నారు. ఇది ఏ, ఇది బి కదా. ఇది ఏబి అంటే ఏముంటుంది? ఏబి, ఏ, ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఏబి ఉంటుందని చెప్పుకున్నాం. ఏబిలో కూడా కలిపి ఉంటాయి. ఇది క్లోజ్డ్ ఏబి కదా. తర్వాత ఓపెన్ ఏబి అంటే ఏముంటాయి? ఏ, బి ఉండవు. ఏబి కాకుండా ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్ అంటే ఏ ఉంటుంది, బి ఉండదు. ఉండదంటే సర్కిల్ రాస్తాం. సర్కిల్ రాస్తే అది ఆ పాయింట్ ఇంక్లూడ్ అవ్వదండి. లెఫ్ట్ ఏ, రైట్ బి. అదేవిధంగా ఓపెన్ ఏ, క్లోజ్డ్ బి. బి ఉంటుంది, ఏ ఉండదు. సో ఈ 4 కూడా 4 ఇంటర్వెల్స్: క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్ ఏబి, లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్, లెఫ్ట్ క్లోజ్, రైట్ ఓపెన్, లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్ ఇంటర్వెల్స్. సో ఈ ప్రతి దాని లెంత్ కూడా ఎంత అని చెప్తాం అంటే బి మైనస్ ఏ. ద లెంత్ ఆఫ్ ద ఈచ్ దీస్ ఇంటర్వెల్స్ ఈస్ బి మైనస్ ఏ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇంటర్వెల్ క్లోజ్ టు 3 టు 5 అంటే 3 మైనస్ 2, దట్ ఈస్ 5 మైనస్ 2, దట్ ఈస్ 3 అని చెప్తాం అన్నమాట. సో ఈ 4 ఇంటర్వెల్స్ కూడా ఫైనైట్ ఇంటర్వెల్స్. దీస్ ఆర్ ఆల్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఫైనైట్ లెంత్. సో ఇవి కాకుండా ఇన్ఫైనైట్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. వాటిని దేనికోసం యూజ్ చేస్తాం? ఓకేనా? ఏ రియల్ నెంబర్స్ డినోట్ చేయడానికి ఆ ఇంటర్వెల్స్ యూజ్ చేస్తాం. నోటేషన్స్ యూజ్ చేస్తాం. చూద్దాం. అయితే మనకు తెలుసు, సపోజ్ ఏ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటే, సపోజ్ ఏ ఈస్ ఏ రియల్ నెంబర్. ఓకేనా? సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్. సపోజ్ ఏ అనేది రియల్ నెంబర్ తీసుకున్నాను. ఐ మార్క్ ఆన్ ద రియల్ లైన్. ఓకే. సో ఇది ఏ, క్లోజ్డ్ ఏ. ఏ కంటే ఎక్కువ ఉండే మొత్తం ఏకి ఏముంటాయి? రైట్ సైడ్ ఉంటాయి. ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ఏ ఆర్ గ్రేటర్ దాన్ ఏ. మరి ఏకి రైట్ సైడ్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ రియల్ నెంబర్స్ ఉంటాయి. అలా ఇన్ఫినిట్ కి వెళ్ళిపోతూనే ఉంటుంది రియల్ లైన్. సో ఏ కంటే ఎక్కువ, ఏ కంటే ఎక్కువ అయిన రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే క్లోజ్డ్ ఏ. ఏ ఇంక్లూడ్ అయింది కాబట్టి క్లోజ్డ్ ఏ. ఏ కంటే ఎక్కువ అంటే ఏకి రైట్ సైడ్ కాబట్టి ఇట్లా ఇన్ఫినిటీ అని డినోట్ చేస్తాం. ఆ సింబల్ ఏంటి? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అది ఒక రియల్ నెంబర్ కాదు. ఓకే. ఇట్ ఈస్ ఏ సింబల్ విచ్ రిప్రజెంట్స్ వెరీ 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 లార్జ్ క్వాంటిటీస్. ఓకేనా? సో ఏ రియల్ నెంబర్ తీసుకున్నా ఇట్ ఈస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ అని చెప్తాం. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో క్లోజ్డ్ ఏ, ఓపెన్ ఇన్ఫినిటీలో ఏముంటాయంటే, క్లోజ్డ్ ఏ, ఓపెన్ ఇన్ఫినిటీ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ ఏ ఇంక్లూడింగ్ ఏ. క్లోజ్డ్ ఏ, ఓపెన్ ఏ ఇన్ఫినిటీ contains all real numbers or contains all real numbers greater than or equals to a. All real numbers greater than or equals to a. All real numbers greater than or equals to a. Greater than or equals to a. Greater than or equals to a. ఏ కంటే ఎక్కువ కానీ ఉండే రియల్ నెంబర్స్ మొత్తం కూడా క్లోజ్డ్ ఏ, ఓపెన్ ఇన్ఫినిటీలో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 is denoted by set of all real numbers greater than or equals to 4. Set of all real numbers greater than or equals to 4 is denoted by దేంతో డినోట్ చేస్తాం? 4 కంటే ఎక్కువ ఉండే రియల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాం అంటే మనం closed 4, open infinity. So this is the notation to represents all real numbers greater than or equals to a real number. So ఇది ఏ కంటే ఎక్కువైన పార్ట్ అట్లా ఇన్ఫినిటీ గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్, ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఓకే. ఓపెన్ ఏ ఇన్ఫినిటీ అంటే ఏ ఎక్స్క్లూడ్ చేద్దాం. ఏ ఎక్స్క్లూడ్ చేసి ఓపెన్ ఏ కంటే ఎక్కువ ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఏ. అంటే సపోజ్ ఇది ఏ అనుకుందాం. ఏ ఎక్స్క్లూడ్ చేస్తానంటే ఏ దగ్గర సర్కిల్ పెడుతున్నా. ఏ కంటే ఎక్కువైన నంబర్స్ అదర్ దాన్ ఏ కాకుండా ఏ కంటే ఎక్కువైన నంబర్స్ మొత్తం అంటే ఏకి రైట్ సైడ్ ఉండే పార్ట్ ఎన్ని ఉంటాయి? అలా ఇన్ఫినిట్లీ మెనీ నంబర్స్ ఉంటాయి. సో ఇది ఇట్లా రిప్రజెంట్ చేస్తే ఎట్లా? ఓపెన్ ఏ ఇన్ఫినిటీ అనమాట. ఓపెన్ ఏ ఇన్ఫినిటీతో డినోట్ చేస్తే ఏముంటాయి? కంటైన్స్
open A infinity contains all real numbers strictly greater than A. All real numbers strictly greater than A. All real numbers strictly greater than A. Strictly greater than A. ఏ కంటే ఎక్కువ ఉండే మొత్తం 10. ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఏ. సో క్లోజ్డ్ ఏ ఓపెన్ ఇన్ఫినిటీకి ఓపెన్ ఏ ఇన్ఫినిటీకి ఏంటి డిఫరెన్స్? క్లోజ్డ్ ఏ ఇన్ఫినిటీలో ఏ కంటే ఎక్కువ ఉండే నంబర్స్ మొత్తం వస్తే, ఓపెన్ ఏ ఇన్ఫినిటీలో ఏ కాకుండా ఏ కంటే స్ట్రిక్ట్ గా ఎక్కువ ఉండే మొత్తం వస్తాయి. ఇక్కడ ఏ ఇంక్లూడ్ అవ్వదు, అక్కడ ఏ ఇంక్లూడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ 3 ఇన్ఫినిటీలో ఏముంటాయి? ఓపెన్ 3 ఇన్ఫినిటీ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 3. కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 3. నాట్ ఇంక్లూడ్స్ 3. రియల్ నెంబర్స్ all numbers contains all real numbers strictly greater than 3. 3 కంటే ఎక్కువ ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది. ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 3. సపోజ్ ఐ రైట్ 3 బిలాంగ్స్ టు ఓపెన్ 3 టు ఇన్ఫినిటీ. ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకని ఇందులో స్ట్రిక్ట్ గా గ్రేటర్ దాన్ ఉంటాయి, అందుకనే ఫాల్స్ అన్నమాట ఇది. ఓకే, సపోజ్ ఐ రైట్ 7 బిలాంగ్స్ టు ఓపెన్ 1 ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ రైట్ బికాస్ 7 ఈస్ గ్రేటర్ దాన్ 1. ఓపెన్ 1 ఇన్ఫినిటీలో ఏముంటాయి? 1 కంటే ఎక్కువ మొత్తం ఉంటాయి. సో 7 అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి దిస్ ఈస్ ట్రూ. సో ఇది సెకండ్ ఇన్ఫైనైట్ ఇంటర్వెల్ ఓపెన్ ఏ ఇన్ఫినిటీ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఏ. సో నెక్స్ట్ ఇంటర్వెల్ వద్దాం. ఓపెన్ ఏ, నెక్స్ట్ సపోజ్ ఏ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటే, ఓకే, ఏ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటే ఏ ఉంటాయి. తర్వాత సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాను, లెట్ ఏ. సపోజ్ ఏ ఇంక్లూడ్ చేశాను ఏ. సో ఏ కంటే తక్కువ ఉండే నంబర్స్ మొత్తం ఎలా ఉంటాయి? ఏకి లెఫ్ట్ సైడ్, రియల్ లైన్ మీద ఏకి లెఫ్ట్ సైడ్ ఉండే ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది? ఏ కంటే తక్కువ ఉంటుంది. సో ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. అయితే ఈ డైరెక్షన్ లో వెళ్తే ఎలా వెళ్ళటాన్ని టెన్స్ టు ఇన్ఫినిటీ అంటాం. అలా ఇన్ఫినిటీ గా వెళ్ళటం అంటాం. ఎలా వెళ్తే మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళటం అంటాం. టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళటం అంటే టేక్స్ వెరీ 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 స్మాలెస్ట్ వాల్యూస్. ఇలా టెన్స్ టు ఇన్ఫినిటీ టేక్స్ వెరీ 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 లార్జెస్ట్ వాల్యూస్ అనమాట. మైనస్ ఇన్ఫినిటీ కూడా ఇట్ ఈస్ ఎ సింబల్, ఇట్స్ నాట్ ఏ రియల్ నెంబర్. ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ మైనస్ ఇన్ఫినిటీ అని చెప్తాం. ఓకేనా? సో ఇది ఏ కంటే తక్కువైన పార్ట్. అయితే నేను క్లియర్ గా మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఎట్లా? ఇది రియల్ లైన్, సపోజ్ ఇది ఏ అనుకుందాం. సో ఏ కంటే తక్కువ ఉండే పార్ట్ మొత్తం ఇక్కడ షేడ్ చేస్తున్నాను చూడండి. ఇది ఈ పార్ట్ అనమాట. కంటైన్స్ ఆల్ రియల్. ఇది ఏ కూడా డాట్ చేసి. సో కంటైన్స్ అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఏ కంటే తక్కువ ఏ రాసేద్దాం. ఏ ఇంక్లూడ్ అయ్యింది, క్లోజ్ రాద్దాం. దానికంటే తక్కువ కాబట్టి ఏకి లెఫ్ట్ సైడ్ కంటే మైనస్ ఇన్ఫినిటీ అని రాస్తాం. సో మైనస్ ఇన్ఫినిటీ ఏ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. ఆర్ రియల్ నెంబర్స్ అంటే ఏ కంటే తక్కువ ఉండే రియల్ నెంబర్స్ మొత్తాన్ని దేంతో డినోట్ చేస్తుంటే మైనస్ ఇన్ఫినిటీ టు క్లోజ్ ఏ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ less than or equals to a. less than or equals to a. less than or equals to a కంటే తక్కువ ఉండే రియల్ నెంబర్స్ మొత్తం కూడా ఓపెన్ ఇన్ఫినిటీ టు క్లోజ్డ్ ఏ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ -3 సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఎలా డినోట్ చేస్తామంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ less than or equals to 10. set of all real numbers less than or equals to 10. less than or equals to 10 is denoted by 10. ఎలా డినోట్ చేస్తాం? denoted by less than or equals to 10 కాబట్టి 10 or equal కాబట్టి ఈక్వల్. లెస్ దాన్ గా 10 కంటే తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ రాయాలి. సో మైనస్ ఇన్ఫినిటీ టు క్లోజ్ 10 అన్నమాట. సో దిస్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఏ. తర్వాత సిమిలర్లీ ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఓకేనా, ఫర్ రియల్ నెంబర్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఓకేనా. నెక్స్ట్ ఇది ఏ అనుకుందాం, ఏ ఎక్స్క్లూడ్ చేద్దాం. ఇది రియల్ నెంబర్, రియల్ లైన్, ఏ ఎక్స్క్లూడ్ చేద్దాం అంటే ఏ సర్కిల్ పెట్టేద్దాం. సో ఏ కంటే తక్కువైన నంబర్స్ అదర్ దాన్ ఏని ఎక్స్క్లూడ్ చేస్తూ ఏ కంటే తక్కువైన నంబర్స్ అంటే ఏకి లెఫ్ట్ సైడ్. సో కాబట్టి ఏ రాద్దాం. ఏకి ఇంక్లూడ్ చేసేటట్టు ఓపెన్, ఏకి లెఫ్ట్ సైడ్ కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ రాయాలి. మైనస్ ఇన్ఫినిటీ టు ఏ. మైనస్ ఇన్ఫినిటీ టు ఏ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్. ఎలా ఈ సింబల్ ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ టు ఏ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఏ. కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఏ.
contains all real numbers strictly less than b. Contains all real numbers strictly less than b. Strictly less than b. ఏ కంటే తక్కువ ఉండే నంబర్స్ మొత్తం ఉంటాయి లెస్ దాన్ b. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ -∞ to 10 contains all real numbers strictly less than 10. Contains all real numbers strictly less than 10. ఓకే, ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే contains all real numbers less than 10. All real numbers strictly less than 10. Strictly less than 10. All real numbers strictly less than 10. Less than 10. 10 కంటే తక్కువ ఉండే మొత్తం ఉంటుంది. ఇది సో these are all the 4 infinite intervals. ఏంటి? Closed A, open infinity contains all real numbers greater than or equal to A. Open A infinity contains all real numbers strictly greater than A. -∞ to closed A contains all real numbers less than or equal to A. -∞ to open A contains all real numbers strictly less than A. ఓకేనా? రైట్. తర్వాత what is a positive real number? A real number x is called, x belongs to R, x is a real number. ఓకేనా? x is called positive if it is strictly greater than 0. x is called positive. పాజిటివ్ అంటే ఏంటి? అది strictly greater than 0, అంతే కదా? పాజిటివ్ if x strictly greater than 0 అంటే x greater than 0 అయితే దాన్ని పాజిటివ్ రియల్ నెంబర్ అన్నారు. x is called positive if it is strictly greater than 0 అంటే స్ట్రిక్ట్ గా రైట్ 0కి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా? సో సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఎలా డినోట్ చేస్తామో చూద్దాం. సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఓకే ఈజ్ డినోటెడ్ బై ఎలా చెప్పొచ్చు అంటే పాజిటివ్ అంటే ఏంటి? స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే ఎక్కువైన రియల్ నెంబర్స్ మొత్తం ఎలా డినోట్ చేస్తాం ఒక ఇంటర్వెల్ అంటే ఇది 0 కంటే ఎక్కువ, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 కంటే 0 ఎక్స్క్లూడ్ చేద్దాం, 0 ఉండదు. సో ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఎలా ఉంటాయి? ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ రైట్ సైడ్ ఆఫ్ 0 ఎక్స్క్లూడింగ్ 0. సో మనం చెప్పుకున్నాం ఏ కంటే ఎక్కువ ఉండే రియల్ నెంబర్స్ మొత్తం కూడా ఓపెన్ ఏ టు ఇన్ఫినిటీ అని డినోట్ చేస్తాం. సో పాజిటివ్ అంటే x గ్రేటర్ దెన్ 0, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 కాబట్టి 0 కంటే ఎక్కువ కాబట్టి ఓపెన్ 0 ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఆల్సో ఇది ఓకేనా? ఓపెన్ 0 ఇన్ఫినిటీ కంటైన్స్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ x. ఓకేనా? ఓపెన్ 0 టు ఇన్ఫినిటీ. సో ఆల్సో దాన్ని ఎలా కూడా డినోట్ చేస్తామంటే వి డినోట్ ఓపెన్ 0 ఇన్ఫినిటీ విత్ r ప్లస్ v0 ఓపెన్ 0 ఇన్ఫినిటీ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 అండ్ రియల్ నెంబర్స్ విత్ ఆర్ ప్లస్ అని కూడా వాడుతూ ఉంటారు. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అని రాసి ఇక్కడ ప్లస్ అని రాస్తాం. మామూలుగా ఆర్ అయితే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్, పైన ప్లస్ రాసామంటే ఏ టైప్ ఆఫ్ రియల్ నెంబర్స్? పాజిటివ్ రియల్ నెంబర్స్ అన్నమాట. సో సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ డినోటెడ్ బై ఓపెన్ 0 ఇన్ఫినిటీ. కాబట్టి ఏ రియల్ నెంబర్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0. ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఓపెన్ 0 ఇన్ఫినిటీ. మనకి ఎగ్జామ్ లో ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు x ఈజ్ పాజిటివ్ అనకుండా లెట్ x బిలాంగ్స్ టు ఓపెన్ 0 ఇన్ఫినిటీ అని అంటాడు. ఓపెన్ 0 ఇన్ఫినిటీ అంటే x పాజిటివ్ అని. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే x ఈజ్ కాల్డ్ నెగిటివ్. x ఈజ్ కాల్డ్ ఒక రియల్ నెంబర్ తీసుకుంటే x ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 0. ఇఫ్ x ఈజ్ లెస్ దెన్ 0 స్ట్రిక్ట్ గా 0 కంటే తక్కువ ఉంటే ఓకేనా దాన్ని నెగిటివ్ అని అంటారు. కాల్డ్ నెగిటివ్, సారీ ఇట్స్ కాల్డ్ a real number is called negative. Okay, a real number is negative అని ఎప్పుడు అంటారంటే if x less than 0. పాజిటివ్ అంటే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. నెగిటివ్ అంటే ఏంటి? x లెస్ దాన్ 0. x లెస్ దాన్ 0 అయితే దాన్ని నెగిటివ్ అని అంటాను అనమాట. ఓకేనా? సో ఎలా డినోట్ చేస్తామంటే సెట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ రియల్ నెంబర్స్. సో సెట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ రియల్ నెంబర్స్ ఎలా డినోట్ చేస్తామంటే సెట్ ఆఫ్ ఆల్ negative real numbers, all negative real numbers is denoted by negative real numbers. Set of all negative real numbers denoted by set of all negative real numbers denoted by ఎలా డినోట్ చేస్తాం? నెగిటివ్ అంటే ఏం చెప్పుకున్నాం? 0 కంటే తక్కువ. 0 ఇంక్లూడ్ కాదు, 0 ఉండదు, 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక రియల్ నెంబర్ ఏ కంటే తక్కువ ఉండే మొత్తం ఎలా డినోట్ చేస్తున్నాం? ఎక్స్క్లూడింగ్ ఏ. ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ ఏ అంటే ఓపెన్ -∞ టు ఏ. లెస్ దాన్ కదా, లెస్ దాన్ ఏ అన్నప్పుడు ఎలా చెప్పుకున్నాం? ఓపెన్ -∞ టు ఏ అని చెప్పుకున్నాం.
కాబట్టి ఇక్కడ ఎలా చెప్పొచ్చు? ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ పార్ట్ అన్నమాట. ఇక్కడ 0 ఇంక్లూడ్ కాదు కాబట్టి దిస్ ఈస్ ద నెగెటివ్ రియల్ నెంబర్స్ పార్ట్. సెట్ ఆఫ్ ఆల్ డినోటెడ్ బై ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు 0. డినోటెడ్ బై ఎలా డినోట్ చేస్తాం? ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 డినోటెడ్ బై ఓపెన్ 0 కంటే తక్కువ కాబట్టి ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు. సో దీన్ని ఎలా కూడా వాడతారంటే ఈజ్ ఆల్సో డినోటెడ్ బై మైనస్ ఇన్ఫినిటీ టు 0 అంటే ఆల్ నెగటివ్ రియల్ నెంబర్స్ కదా, ఆల్సో డినోటెడ్ బై ఆర్ మైనస్, డినోటెడ్ బై ఆర్ మైనస్. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అంటే 6 మైనస్ పైన రాస్తాం అంటే నెగిటివ్ అనమాట. ఆల్ రియల్ నెంబర్స్ మైనస్. సో నెక్స్ట్ ఏ రియల్ నెంబర్ ఈస్ కాల్డ్ నాన్ నెగిటివ్. నెక్స్ట్ ఏంటి? ఏ రియల్ నెంబర్ ఎక్స్ ఈజ్ నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? నెగిటివ్ కాందని. నెగిటివ్ కాందంటే అది పాజిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. నెగిటివ్ కాకపోతే పాజిటివ్ అవుతుందని కాదు. ఇట్ మే బి 0. సో ఎక్స్ ఈజ్ నాన్ నెగిటివ్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అది 0 అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఏ గ్రేటర్ దాన్ ఆర్ బి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? ఏ బి కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా ఏ ఈక్వల్ టు బి అయినా పర్వాలేదు. సో ఎక్స్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ కంపల్సరీగా 0 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ 0 కూడా అవ్వచ్చు అనమాట. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నాన్ నెగిటివ్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో సెట్ ఆఫ్ ఆల్ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ ఎలా డినోట్ చేద్దాం చూద్దాం. సెట్ ఆఫ్ ఆల్ non-negative real numbers. Non-negative real numbers is negative real numbers is denoted by real numbers. Set of all non-negative real numbers is denoted by non-negative కాబట్టి ఏంటి? మనకి 0 కూడా ఉంటుంది, 0 కంటే ఎక్కువైన పార్ట్. సో ఇది కాబట్టి ఏంటి? ఏ కంటే ఎక్కువైనవి ఎలా డినోట్ చేస్తాం? క్లోజ్డ్ ఏ ఓపెన్ ఇన్ఫినిటీ కాబట్టి నాన్ నెగిటివ్ అంటే 0 కంటే ఎక్కువ అంటే క్లోజ్డ్ 0 ఓపెన్ ఇన్ఫినిటీతో డినోట్ చేస్తాం. సో క్లోజ్డ్ 0 ఓపెన్ ఇన్ఫినిటీ కంటైన్స్ ఆల్ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్. ఓకేనా? పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఓపెన్ 0 ఇన్ఫినిటీ. ఎక్స్ ఈజ్ నాన్ నెగిటివ్ అనుకుంటా. సపోజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటాడు మనకి. ఎక్స్ ఈజ్ నాన్ నెగిటివ్ అనొచ్చు, లేకపోతే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దన్ 0. దట్ ఈస్ ఎక్స్ ఈజ్ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్, నాన్ పాజిటివ్ రియల్ నెంబర్స్. తర్వాత నాన్ పాజిటివ్ అంటే పాజిటివ్ కాదంటే నెగిటివ్ అవ్వచ్చు, 0 కావచ్చు. సో సెట్ ఆఫ్ ఆల్ నాన్ పాజిటివ్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ నాన్ పాజిటివ్ రియల్ నెంబర్స్. Set of all non-positive real numbers is denoted by ఓకేనా? నాన్ పాజిటివ్ అంటే ఏంటి? అంటే దానికంటే ముందు నాన్ పాజిటివ్ అని ఎప్పుడు అంటాం? నాన్ పాజిటివ్ అంటే ఎక్స్ ఈజ్ నాన్ పాజిటివ్ ఇఫ్ నాన్ పాజిటివ్ కాదు అంటే ఇట్ మే బి నెగిటివ్ ఆర్ 0. అంటే ఎక్స్ 0 అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ అవ్వచ్చు. సో ఎక్స్ ని నాన్ పాజిటివ్ అని ఎప్పుడు అంటాం అంటే నాన్ పాజిటివ్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో సెట్ ఆఫ్ ఆల్ నాన్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఇస్ డినోటెడ్ బై ఎట్లా? నాన్ పాజిటివ్ కంటే 0 కంటే తక్కువ కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు క్లోజ్డ్ 0. ఇది నాన్ పాజిటివ్, ఇది 0. నాన్ పాజిటివ్ కంటే 0 అవ్వచ్చు, ఇది ఈ పార్ట్ మొత్తం నాన్ పాజిటివ్. ఓకేనా? నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. అయితే కంటే అన్ని పాజిటివ్, నెగిటివ్, 0 అన్నీ ఉంటాయి. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఏంటి? ఎలా డినోట్ చేయొచ్చు అంటే ఇంటర్వెల్ ఫామ్ లో సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. అన్నీ వస్తాయి అనమాట. ఇది 0 ఉంటుంది, పాజిటివ్ రియల్ నెంబర్స్ ఈ మొత్తం ఉంటాయి, నెగిటివ్ రియల్ నెంబర్స్ ఉంటాయి మొత్తం. సో దిస్ ఈజ్ రియల్ లైన్. సో రియల్ నెంబర్ సిస్టమ్ ని మనం ఇంటర్వెల్ ఫామ్ లో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అని చెప్తాం. అంటే రైట్ సైడ్ అలా ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ తీసుకుంటే 0 కంటే ఎక్కువైన ప్రతి వాల్యూ తీసుకుంటుంది, 0 కంటే తక్కువ ఉండే ప్రతి వాల్యూ తీసుకుంటుంది, 0 కూడా తీసుకుంటుంది. దిస్ ఈజ్ ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఆల్ దీస్ ఆర్ ఆల్ ఇన్ఫైనైట్ ఇంటర్వెల్స్. ఓకేనా? ఆల్ ఆర్ ఆఫ్ లెంత్ ఇన్ఫినిటీ అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ దీంతో మనకి ఇంటర్వెల్స్ కాన్సెప్ట్ అయిపోయింది అనమాట. ఏంటి ఒకసారి చూస్తే ఏ కంటే ఎక్కువైన మొత్తం క్లోజ్డ్ ఏ ఓపెన్ ఇన్ఫినిటీగా డినోట్ చేస్తాం.
స్ట్రిక్ట్‌గా ఏ కంటే ఎక్కువైన రియల్ నెంబర్స్ మొత్తం ఓపెన్ ఏ ఇన్ఫినిటీతో డినోట్ చేస్తాం. ఏ కంటే తక్కువైన రియల్ నెంబర్స్ మొత్తం ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు క్లోజర్ ఏతో డినోట్ చేస్తాం. స్ట్రిక్ట్‌గా ఏ కంటే తక్కువైనవి ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఏతో డినోట్ చేస్తాం. పాజిటివ్ అంటే స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ థాన్ 0 అయితే పాజిటివ్. సో, పాజిటివ్ రియల్ నంబర్స్‌ని ఓపెన్ 0, ఇన్ఫినిటీ అనే ఇంటర్వెల్‌తో డినోట్ చేస్తాం. నెగెటివ్ అంటే స్ట్రిక్ట్‌లీ లెస్ థాన్ 0 అయితే నెగెటివ్ రియల్ నంబర్ అని అంటాం. సెట్ ఆఫ్ ఆల్ నెగెటివ్ రియల్ నంబర్స్‌ని ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీతో 0తో డినోట్ చేస్తాం. నాన్ నెగెటివ్ అంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో, సెట్ ఆఫ్ ఆల్ నాన్ నెగెటివ్ రియల్ నంబర్స్‌ని క్లోజర్ 0, ఓపెన్ ఇన్ఫినిటీతో డినోట్ చేస్తాం. నాన్ పాజిటివ్ అంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0. సెట్ ఆఫ్ ఆల్ నాన్ పాజిటివ్ రియల్ నంబర్స్‌ని ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు క్లోజర్ 0 డినోట్ చేస్తాం. ఇక సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ అంటే ఆర్. Minus infinity to infinity is nothing but set of all real numbers.